అంటాడు. వీడిని వదులుకోలేము, కావలించుకోలేము. ఇదో పెద్ద పోరాటం. ఈ పోరాటం అంతటినీ కూడా మనం ఏం చేయాలట? అంతముదనుక సహించాలి. కష్టమా సులభమా చెప్పండి? ఏం కష్టం సార్, మెంటల్ వచ్చేస్తుంది ఆలోచిస్తుంటే. కనీసం మార్గములో ప్రవేశించే వరకు పోరాటం, ఇక మార్గంలో ప్రవేశించినాక ఇంకేం పర్వాలేదు అన్న ధీమా ఉంటే బాగుండు. కానీ ఆఖరి శ్వాస పీల్చి వదిలేదాకా, లేక యేసు వచ్చేదాకా అడుగడుగున నీకు పోరాటం ఎదురవుతానే ఉంటుంది. ఇన్ని పోరాటాలు సహించి ఇంకా ఉన్నాయి. నేనేం చెప్పాను? ఒరిజినల్ సైతాన్ వాడేమో ఆకాశం నుండి పోరాడుతుంటాడు, దురాత్మల సమూహం. ఈ టెంపరీ సైతానే మన పక్కన మన సంకలో దూరుండి ఇక్కడి నుంచి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటుంటాడు, చిన్నగా మన డొక్కలో పొడుస్తూ ఉంటాడు. ఈ పోరాటాలన్నీ ఉన్నాయి. కానీ ఇంతకంటే భయంకరమైనది ఒకటి ఉంది. నీ శరీరమే నీ శత్రువు. మరి వాడిని ఏం చేస్తావు? శరీరమే నీ శత్రువు. శరీరంతో పోరాడాలి. నీలోని పాప మరణాల నియమముతో పోరాడాలి, లోకముతో పోరాడాలి, సాతాను తంత్రములతో పోరాడాలి, ఎదిరించాలి. రక్షణ పొందడం సులభమా కష్టమా? రక్షణ పొందటం ఈ లోక సంబంధమైన కృషి, ప్రయాస, సాధన, ఖర్చు ఏమీ లేదు గనక సులభమే ఒక కోణంలో. కానీ అంత సులభమేం కాదు. అందుకే రక్షణ పొందేవాళ్ళు చాలా తక్కువ మంది అంటారు, కొద్దిమందే. రక్షణ పొందటానికి డబ్బు ఖర్చు కాదు, కానీ డబ్బు కంటే చాలా విలువైనవి చాలాను వదులుకోవాల్సి వస్తుంది. ఏమండి, డబ్బు కంటే విలువైన విషయాలు లేవా? ఎన్నో అనుబంధాలు, చుట్టరికాలు, స్నేహాలు వదులుకోవాలి. నువ్వు రక్షణ పొందకుండా నీకు ఏది అడ్డం వస్తే దాన్ని వదులుకోవాలి. నీ భార్య అడ్డమైతే దాన్ని వదులుకోవాలి, అంతే, తప్పదు. చాలామంది క్రైస్తవ సమాజంలో మూర్ఖులు ఎక్కువ మంది ఉన్నారు. కావాలని లైవ్ చెప్తున్నాను నేను. ఇది ఎవడైనా నొచ్చుకోరు మెచ్చుకోరు, బావిలో దూకని నాకు సంబంధం లేదు. దేవుని మాట పలుకుతున్నాను. క్రైస్తవులమని చెప్పుకునే మూర్ఖులు బోల్డు మంది ఉన్నారు. వాళ్ళ కారణంగానే దేవుని పని కుంటుపడుతూ ఉంది. ఏంటంటే పెద్ద ప్రసంగాలు చేస్తున్నావు, ముందు భార్యను ప్రేమించాలి అంటాడు వాడు. అదేంటో మరి, నాకు అది ఎక్కడుందో బైబిల్లో నాకు కనపడలే. ముందు భార్యను ప్రేమించాలి, కుటుంబం ముఖ్యమండి, తర్వాత సేవ అంటాడు వీడు. పెద్ద సైతాను వీడు. దేవుడు ముఖ్యం కాదట, వాక్యం ముఖ్యం కాదట, దేవుని ప్రణాళిక ముఖ్యం కాదట, ముందు పెళ్ళాం పిల్లలు ముఖ్యం అంట. ఏ బైబిల్లో ఉందిరా బాబు? కొత్త బైబిల్ రాసుకునేంటి నువ్వు? యేసయ్య మాట ఏంటో తెలుసా? అసలు అవసరమైతే నీకు అతి ప్రియమైన నీ కుటుంబాన్ని కూడా నీవు ద్వేషించాలి. నీ కుటుంబాన్ని నువ్వు ద్వేషించాలి. ఇది యేసయ్య మాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, లూకా సువార్త संस्कार सावंत देखिए चूड़ परफेक्ट and I'm an కిని తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధముగా. ఎందుకు విరోధంగా ఉంటారు? ఇప్పుడు అత్త రక్షింపబడింది, కోడలు రక్షింపబడలేదు, ఏవో అన్య దేవతల పూజలు చేస్తుంటుంది. వాళ్ళిద్దరు సమాధానంగా ఎలాగుంటారండి? భార్య రక్షింపబడింది, భర్తకేమో యేసయ్య అంటే ఇష్టం లేదు. మరి గొడవలు రాకుండా ఎలాగుంటాయి?
ఈమె బైబిల్ చదువుకుంటే వాడు వచ్చి కొడతాడు, గొడవ రాదు. మరి భర్త చర్చికి వెళ్తానంటే భార్య ఒప్పుకోదు. ఇదిగో నువ్వు ఆ మాదిగోళ మతంలోకి వెళ్ళావంటే నేను ఉరేసుకుంటాను అంతే. అవసరమైతే ఇంకో సవతిని తెచ్చిపెట్టు, భరిస్తా. ఇంకో సవతిని తెచ్చిపెట్టినా పర్లేదు, ఆ మాదిగోళ్ళ దేవుని మాత్రం ఇంట్లోకి దేవుడు. ఇట్లా చెప్పే మహాతల్లులు ఉన్నారు. ఏమండి, అంటే వాళ్ళకి ఆఫర్ కూడా ఇస్తుంది, మంచి బంపర్ ఆఫరు. ఎంత తెలివి తక్కువ చూడు. పరిశుద్ధుడైన యేసును ఆరాధించేది ఆమెకి ఎందుకు అభ్యంతరం? సవతైన పర్లేదట, ఈ మాలమాదిగోళ్ళ దేవుడు వద్దట. అట్లాంటి మూర్ఖురాలతో వీడు ఎలా సమాధానంగా ఉంటాడు? సమాధానం ఉండాలంటే యేసయ్యను వదిలిపెట్టాలి. అలా కుదరదు. భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, కానీ ఎవరినైనా యేసయ్య కంటే ముఖ్యం అనుకోవద్దు, యేసయ్య కంటే ఎక్కువ ప్రేమించొద్దు. యేసు ప్రభువుకు నీకు వాళ్ళు అడ్డంగా నిలబడితే, మార్పు పొందడానికి వాళ్ళు ఇష్టపడకపోతే జాడించి ఒక్క లాతు కొట్టి కొట్టాలి. ఫుట్బాల్ ఆడాలి వాళ్ళను. చాలు, గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అనాలి. నన్ను యేసయ్యకు దూరం చేసే ప్రయత్నం నువ్వు చేస్తే, ఆ ఉద్దేశం నీకుంటే నువ్వు నాకు అక్కర్లేదంతే అని చెప్పాలి. ఇది యేసయ్య మాట. భార్య ముఖ్యమే, యేసయ్య కంటే ముఖ్యం కాదు. భర్త ముఖ్యమే, యేసయ్య కంటే ముఖ్యం కాదు. పిల్లలు ముఖ్యమే, యేసయ్య కంటే ముఖ్యం కాదు. యేసయ్య కంటే నీ ప్రాణం కూడా ముఖ్యం కాదు. నీ రక్షణ మార్గానికి అడ్డం వస్తే భర్తను వదిలేయాలి, భార్యను వదిలేయాలి, పిల్లలను వదిలేయాలి. అడ్డంగా నిలబడితే నీ ప్రాణాన్ని కూడా వదిలేయాలి. అప్పుడు నువ్వు క్రైస్తవుడివి. ముందు భార్య ఉండాలండి అన్నవాడు ఎవడు క్రైస్తవుడు కాదు, వాడు అక్రైస్తవుడు, వాడు అన్క్రిస్టియన్. లూకా సువార్త 14వ అధ్యాయం, లూకా 14, 25, 26 వచనాల ప్రకారం భూమి మీద ఉన్నటువంటి పక్కా క్రిస్టియన్ అద్దంకి రంజిత్ ఓఫీర్. అందరిని ప్రేమిస్తాననే సంగతి అందరికీ జగమెరిగిన సత్యం. నా పిల్లలను ఎంత ప్రేమించాను, నా భార్యను ఎంత అందరికీ తెలుసు. ఎంత ప్రేమించానంటే, మన సంఘ పెద్దలు వచ్చి నాతో అనేవాళ్ళు, అయ్యగారు మీరు అమ్మగారిని అంత ప్రేమించకండి, మాకు ప్రాబ్లం అవుతుంది ఇంట్లో అని.